వెల్కమ్ టు బిగ్ గ్యాంగ్. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వేడిగా సాగుతున్నాయి. నిన్నంతా కూడా బడ్జెట్పై చర్చ జరిగింది. ప్రభుత్వ బడ్జెట్లోని లోపాలను బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఎత్తిచూపారు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బడ్జెట్ అంతా అంకల గారడి అంటూ ఆయన మండిపడ్డారు. ఆయనకు మధ్యలో డిప్యూటీ ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క చివరిలో సమాధానం ఇవ్వగా మధ్యలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పలు సందర్భాల్లో లేచి మరీ ఆయన చేస్తున్న ఆరోపణలకు విమర్శలకు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశారు. అటు బీజేపీ కూడా తీవ్రస్థాయిలోనే విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే 9 లక్షల కోట్లు కావాలి, ఎక్కడి నుంచి తెస్తారంటూ బీజేపీ నేతలు కూడా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా ప్రశ్నించారు. అటు అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు మాత్రం నిన్న చాలా ఇంట్రెస్టింగ్గా మారాయి. తెలంగాణ అప్పులపై అసెంబ్లీలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. రాష్ట్రం దివాలా తీసిందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో ఖండించారు. కౌంటర్ కూడా ఇచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర జీడీపీ తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారని, ఒకవేళ 10 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం జరిగి ఉంటే, రాష్ట్రం దివాలా తీసి ఉంటే ఈ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందంటూ ఆయన బడ్జెట్లో అంశాలనే ప్రస్తావించి మరీ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టారు. ఇంతకీ రాష్ట్రం దివాలా తీసిందా? తెలంగాణ దివాలా తీసిందని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో చెప్పడాన్ని ఏ రకంగా చూడాలి? నిజంగా రాష్ట్రం దివాలా తీస్తే 3 లక్షల కోట్లు 2,95,000 కోట్లతో బడ్జెట్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ప్రవేశపెట్టగలిగింది? ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు పాల్వాయి హరీష్ గారు, బీజేపీ ఎమ్మెల్యే మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కూడా ఎమ్మెల్సీ రవీందర్రావు గారు అందుబాటులో ఉన్నారు. కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి దేవరకద్ర ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి మనకు లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా రేవంత్ రెడ్డి ఏమన్నారు, దానికి కౌంటర్గా అక్బరుద్దీన్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు అప్పు చెల్లించే పరిస్థితి ఉన్నది. సరిగ్గా 10 సంవత్సరాలు తిరిగే వరకు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు, దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టి ఈరోజు నడుము వంగిపోయే పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ఆ నిజాలు చెప్పొద్దంట. లోపల క్యాన్సర్ ఉండాలి, ఎయిడ్స్ ఉండాలి, కానీ నేను మంచిగా ఉన్నా, ఎర్రగా బుర్రగా ఉన్నా, నాకు పిల్లని అండి పెళ్లి చేసుకుంటా అని అబద్ధాలు చెప్పి ముంచాలని చెప్పి వారు సూచన చేస్తున్నారు. అధ్యక్ష, రాష్ట్రం దివాలా తీసింది. దివాలా తీయడానికి వాళ్ళ అసమర్థవంతమైన 10 సంవత్సరాల పరిపాలన, విద్యుత్ శాఖ దివాలా తీసింది. 88,000 కోట్ల రూపాయల అప్పులే కాకుండా సింగరేణికి బకాయిలు వాళ్ళు అట్లనే పెట్టినరు. ప్రైవేట్ కంపెనీలల్లా ఎక్కడ తెచ్చిన అప్పులు అక్కడనే ఉన్నాయి. ఇరిగేషన్లో కాళేశ్వరం కట్టిన అంటారు, మేడిగడ్డ కుప్పగూలిపోయింది. ఇవాళ ఆ బ్యాంకులకు తెచ్చిన అప్పులు అట్లనే ఉన్నాయి. కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయిన 1,000 కోట్ల రూపాయలు అక్కడనే ఉన్నాయి. అధ్యక్ష, ఇట్లా ప్రతి శాఖలో ఎన్ని అసలు FCIలో 2014-15లో మేము సరఫరా చేసినామన్నారు, ఇప్పటి వరకు వసూలు చేయలే. The state GSDP rose from 4,51,580 crores in 2013 and 14, first year of formation of Telangana. Sir, I am repeating, 4,51,580 crores, first year of formation of Telangana, to rupees 14,63,960 crores in the year 23-24, current prices. Sir, going further ahead, similarly the per capita income of the state rose from 1,12,162 in 2013 and 14 to from 1,12,162 in 2013 and 14 to 3,47,299 in the year 23-24. If I am wrong, I may be corrected. Sir, if the state economy was badly run and the state finances were mismanaged, then how do you explain the progress of Telangana in the last 10 years? How do you explain it, sir? So I am not coming for a rescue of the BRS party, sir. No, not at all, sir. Sir,
రైట్, మాతో డిబేట్లో జాయిన్ అవుతున్నారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా. ముందు మధుసూదన్ రెడ్డి గారు మీతోనే మొదలు పెడదాం. ఎందుకంటే మీ మిత్రపక్షం అక్బరుద్దీన్ ఓవైసీ రాష్ట్రం దివాలా తీసిందని స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు. దాన్ని ఖండిస్తూ అక్బరుద్దీన్ ఓవైసీ నిన్న చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా ఉన్నాయి. అలా 2 పాయింట్లు మీకు చెప్తాను. ఒకటి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2013-14లో తలసరి ఆదాయం 1,12,162 కోట్లు అయితే ఈరోజు అదే తలసరి ఆదాయం 3,47,299 కోట్లు. అంటే దాదాపు డబుల్ కంటే ఎక్కువైంది. డబుల్ కాదు, ఆల్మోస్ట్ ట్రిపుల్ అయినట్టు చెప్పుకోవచ్చు అది. అంటే ఈ నేపథ్యంలో ఇంత పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినప్పుడు రాష్ట్రం దివాలా తీసిందని ఎలా చెప్తారు? రెండోది, ఆస్తులు 2013-14లో రాష్ట్ర ఆస్తులు 4 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు 14 లక్షలకు చేరాయి. ఇది మీ బడ్జెట్లోనే పెట్టారు అనేది అక్బరుద్దీన్ ఓవైసీ చెప్తున్నమాట. అప్పుడు రాష్ట్రాన్ని దివాలా తీసిందని, పెట్టుబడిదారులు రాకుండా చేయడం, వచ్చే వారికి కొంచెం అనుమానాలు కల్పించే పరిస్థితి వల్ల తెలంగాణకు నష్టం కదా అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇది బీఆర్ఎస్ బీజేపీ అని ఉంటే దీన్ని నేను పెద్దగా పట్టించుకోకపోదు. ఎందుకంటే రాజకీయ విమర్శగానే తీసుకోవాలి. గతంలో అధికారంలో ఉన్నారు, వాళ్ళు సర్ది చెప్పుకుంటున్నారు బీఆర్ఎస్ అని నేను కూడా అనుకునేవాడిని. అయితే అక్బరుద్దీన్ ఓవైసీ స్వయంగా నిన్న సభలో చెప్పిన మాటలు ఇవి కాబట్టి రాష్ట్రం దివాలా తీసిందని మీరు కూడా ఇప్పుడు కూడా అంటారా? ఒకటి మీకు అందరికీ తెలిసిన విషయమే, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డప్పుడు మిగులు బడ్జెట్తో ఏర్పడ్డది. మిగులు బడ్జెట్ ఏం కాదు, అప్పుడు కూడా 74,000 కోట్ల అప్పులు ఉన్నాయి. మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కోట్ల అప్పులు ఉన్నాయి. అప్పటికి రాష్ట్రం ఏర్పడే వస్తున్నా 74,000 కోట్ల అప్పులు ఉన్నా మన మీరు ఏదైతే తలసరి ఆదాయము 1,12,00,000 విషయం చెప్పారు కదా, సో అప్పుడు ఉన్న దానికి మన అప్పులకు చాలా దగ్గర ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో విడిపోయి మనం సపరేట్ అయినప్పుడే 74,000 కోట్లు. ఇప్పుడు మన రాష్ట్రాన్ని మనము పాలించుకుంటున్నప్పుడు 7 లక్షల కోట్ల అప్పులు, అంటే తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పులు చేసేసి ఎక్కడికక్కడ ఎక్కడ అప్పు దొరికితే అక్కడ అప్పు తీసుకొచ్చేసి మిత్తిలో ఇప్పుడు మీకు తెలుసు ఎక్కడ అప్పు దొరికితే అక్కడ అధిక మొత్తంలో వడ్డీకి అప్పులు తీసుకొచ్చేసి రాష్ట్రం మీద పెద్ద ఎత్తున భారం మోపారు. దానివల్ల ఈరోజు అసలుతో పాటు మిత్తి కూడా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు మనకు అసలుతో పాటు, గతంలో అట్లా లేదు, వాళ్ళకు కొన్ని రోజులు వెసులుబాటు కల్పించారు, ఓన్లీ మిత్తి కడితే సరిపోతుంది. కానీ ఇప్పుడు మనం అసలుతో పాటు మిత్తి కూడా ప్రతి నెల చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దాని విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తము దివాలా దించేసి మాకు అప్పజెప్పిపోయారు. ఈరోజు మేము వచ్చిన తర్వాత దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నామన్నారు తప్ప ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం పూర్తిగా దివాలా తీసింది, మీరు పెట్టుబడులు పెట్టకండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కాదు. అది వాస్తవ పరిస్థితులను మేము పోయినసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కూడా పెట్టడం జరిగింది. వైట్ పేపర్ శ్వేతపత్రాన్ని పెట్టడం జరిగింది. సో ఇప్పుడు కూడా అదే విషయాన్ని మేము చెప్తా ఉన్నాం ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఎందుకంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను మభ్యపెట్టడానికి, మాయ చేయడానికి, తప్పుదోవ పట్టించడానికి తప్పుడు లెక్కలు చూపిస్తూ తప్పుడు బడ్జెట్ల కేటాయింపులు చేసి ప్రజలను ఏ విధంగా తప్పుదోవ పట్టించడం మనందరికీ కూడా తెలిసిన విషయం. కానీ మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్న వాస్తవ విషయాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు చెప్పి ఇది మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాబట్టి మనం ఈ విధంగా ముందుకు పోదాము, మన తలసరి ఆదాయం ఇంత, మన అప్పులు ఇన్ని, మనం అప్పులకు మిత్తి కట్టాల్సినవి ఇన్ని అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానివల్ల ఎలాంటి నష్టం ఉండదు. ఎందుకంటే పెట్టుబడిదారులకు, పెట్టుబడి పెట్టేటోళ్లకు హైదరాబాద్ స్వర్గధామం, ఎప్పటికీ దానివల్ల నష్టం ఏం జరగదు. ముఖ్యమంత్రి గారు అట్లా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రానికి ఆర్థికంగా కూడా చాలా అవసరాలు ఉన్నాయి, తప్పకుండా మనం అంతా పోయి చేయుతోనిద్దామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు కూడా ఇతర దేశాల వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పుల తడకగా కాకుండా ఉన్న వాస్తవ పరిస్థితులను మనము ముందర పెట్టి దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేద్దామని మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో ప్రస్తావన చేయడం జరిగింది. దాన్ని అక్బరుద్దీన్ గారు కానీ ఇతర పార్టీల వాళ్ళు కానీ విమర్శించడం అనేది వాళ్ళ నైజం. అది ఇప్పుడు ఎవరు కూడా ఆపోజిషన్లో ఉన్నప్పుడు ప్రతిదీ యాక్సెప్ట్ చేయరు. ముఖ్యంగా టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు నిన్న చూస్తూ ఉన్నారు మీరు బడ్జెట్ సమావేశాలలో
ప్రతి విషయాన్ని వాళ్ళు మళ్ళీ వద్దాం దాని దగ్గరికి మసూదన్ రెడ్డి గారు ఆ టాపిక్ కి మళ్ళీ వద్దాం బడ్జెట్ అంశాన్ని చర్చిద్దాం మేమేమన్నా 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు దివాలా తీసింది అనడం వల్ల నష్టం ఏంటి దాని వల్ల రాష్ట్రానికి ఇంకా పెట్టుబడులు పెరుగుతాయి తప్ప తగ్గవు అనే కాంగ్రెస్ ఏం చేయలేదు ఏం చేయకపోవచ్చు అనే విధంగా మీరు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు కేంద్రంలో బీజేపీ 10 సంవత్సరాల అధికారంలో ఉంది మరి తెలంగాణకు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ చేసింది ఏందని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా బడ్జెట్ కేటాయింపులలో భారత బీజేపీ పార్టీ తెలంగాణకు చేసింది ఏంది అన్ని విషయాలు కూడా తెలుసు మొండి చేయి చూపించారు రూపాయి కేటాయింపు జరపలేదు ఆ విషయాల మీద ముఖ్యమంత్రి గారు ప్రజలకు వాస్తవ విషయాలు తెలియాలి. రవీంద్రరావు గారు చెప్పండి. కళ్యాణ్ గారు ఇంతకుముందు కాంగ్రెస్ నేత మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు ప్రపంచంలో పెట్టుబడులు ఆహ్వానించడానికి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే నేను దివాళీ తీసినా అంటే ఎవడన్నా మనకు అప్పిస్తాడా పెట్టుబడి పెడతారా? ఏమన్నా అర్థం ఉండాలి మాట్లాడుతేందుకు కూడా. ఎవడన్నా ఈడ అనుకూలమైన వాతావరణం ఉంది, ఎట్లా మా గ్రోత్ కారిడార్ ఉంది, ఇది ఎట్లా అభివృద్ధి దశలో ఉందనేది చెప్పుకుంటూ పోవాలి. ఉన్నది చెప్పుకోవాలని బడ్జెట్ లో రకంగా చెప్తారు, మాటలో రకంగా చెప్తారు. ఏదైనా ప్రపంచంలో అభివృద్ధికి గీటురాయి స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం అనేది. స్థూల ఉత్పత్తి 4 లక్షల నుంచి 14 లక్షలు పెరిగినామని వారే చెప్పారు. ఇది మేము చెప్పింది కూడా కాదు, బడ్జెట్ పుస్తకంలోనే చెప్పారు. 1,12,000 నుంచి 3,40,000 ఎట్లా తలసరి ఆదాయం పెరిగిందనేది. దేశంలో తలసరి ఆదాయంలో స్థూల ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రభాగంలో ఉందనేది వారి లెక్కల ద్వారా చెప్పి దివాలా తీసింది అంటే ఏమర్థమైందంటే మేము పిచ్చి అడగోలు హామీలు ఇచ్చినాము, ఇప్పుడు సంపదను సృష్టించే శక్తి మాకు లేదు, ఆ మార్గాలు దొరకడం లేదు, 100 రోజుల గడువు నిర్ణయించినాము, ఈ 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు పరుస్తామని 100 రోజులు పోయింది, 8 నెలలు పోయింది, చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది. కనుకేందంటే దివాలా తీసింది, అప్పుల పాలైన, మిత్తిలు కడతాను, మా చేత కాడాలేదని చెప్పుకోవడానికి ఒక మార్గం. రెండోది ఏంటంటే అప్పు అనేది చెప్తున్నారంటే అప్పు అనేది ఒప్పని ఇప్పుడు మేము మాట్లాడాలి. అప్పు తీసుకోవడం తప్పు కాదా బాబు, ఎదగాలంటే అప్పులన్నిటివి ఉంటాయి, అవి ఎఫ్ఆర్ఎం పరిధిలోనే అప్పులు ఇస్తారు, అప్పులు తీసుకోవడం అనేది ఎఫ్ఆర్ఎం పరిధిలో తప్పు కాదని మేము అంటే ఏంటంటే ఇగో అప్పు తప్పు కాదని మీరు అన్నారు కదా అని మేము అప్పు తీసుకుంటామని ఇప్పుడు అప్పు తీసుకుంటారు. వీళ్ళు తీసుకున్న ఇప్పుడు అప్పు ఏం తక్కువ కాదు, అన్ని రకాల జమ చేస్తే 2,90,000 కోట్లకే 90,000 కోట్లకే పోయింది ఇప్పుడు వాళ్ళ అప్పు. ఇక తీస్తున్నాం అవి కూడా ఏది అదే అఫీషియల్ గా అప్పులు 35,000 కోట్లు కార్పొరేషన్ల ద్వారా మొత్తం దుకాణం తెరిచిండ్రు, బొక్క పెట్టిండ్రు. అరిపోయిందంటే నువ్వు అప్పు చేసినావు కాబట్టి, మిత్తిలు కడుతున్నాం కాబట్టి మేము కూడా అప్పు చేయాల్సి వస్తుందని చెప్పి మీ అప్పుల దుకాణం తెరవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. లేదా మీకు అవగాహన రాజ్యం ఉంది, మీకు పరిపాలన తెలియదు, ఇదివరకు మంత్రిగా చేయలే, నీకు తెలియదు, ఆర్థిక మంత్రికి తెలియదు, ముఖ్యమంత్రి తెలియదు, ఆర్థిక మంత్రికి తెలియదు. కనుక పరిపాలన తెలియని మీరు మేనిఫెస్టో ఏం తయారు చేయాలి, ప్రభుత్వానికి ఏ నిధులు ఉన్నాయి, తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా ఖర్చు పెడుతుంది, ఎన్ని అప్పులున్నాయని ఎన్నికల ముందు తెలియదా, మేనిఫెస్టోస్ తయారు చేస్తున్న సందర్భంలో తెలియదా, ప్రజలకు హామీలు ఇచ్చే సందర్భంలో ఏం హామీలు ఇవ్వాలి, ఈ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు తెలియకుండానే మీరు ప్రజలకు హామీ ఇచ్చారా అంటే ఖచ్చితంగా ప్రజల్ని మోసం చేసి దగా చేసి ఏవైనా మాట్లాడే అధికారంలోకి రావాలి, కేసీఆర్ ని దించాలి, వచ్చినాక ఎగ్గొట్టడం అనేది పెద్ద విషయం కాదు, 5 ఏళ్ళు అయితే సర్కార్లు ఉంటామనేది కదా. ఇంత దిగజారుడు మాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చి ఇవాళ మీరు చెప్తున్నది కూడా గదే. ఎంతసేపు పరనింద, గత ప్రభుత్వం మీద విమర్శ, కేసీఆర్ గారి మీద దుమ్మెత్తిపోయడం. కానీ విద్యుత్కు సంబంధించి ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, ఇరిగేషన్ సంబంధించి చెక్ డ్యామ్ కట్టారా, మా చెరువులను నిర్మాణం చేశారా, రిజర్వాయర్లు నిర్మించారా, వర్షం పడ్డ చిరుకులని పొదుపు చేసుకునే అవకాశం ఏమైనా చేశారా? ఇరిగేషన్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, పండిన పంటని గోడౌన్లలో దాచుకోవడానికి
గిడ్డంగుల నిర్మాణం కూడా జరగలేదు. అసలు ఏ రకమైనటువంటి వసతులు సమకూర్చకుండా మీరు అప్పులు, మీరు 75,000 అప్పులు కాబట్టి పేదవాడు అప్పు తీసుకోడు, వారికి అప్పు దొరకదు కనుక ఎదగడు. పరిశ్రమలు పెట్టి వ్యాపార రంగంలో ఉన్న ఏ వ్యాపార రంగంలోకి ఎదిగిన వాళ్ళైనా అప్పు తీసుకోకుండా ఉంటారా? ఈ ప్రపంచంలో వ్యాపారం చేసే ఏ వ్యక్తి అయినా అప్పు తీసుకోకుండా వ్యాపారం చేస్తారా? ఏ వ్యక్తి అయినా ఎదగాలంటే అప్పు నేను అప్పు తీసుకోండి, ఎస్ బట్ట పొట్ట వెళ్తుంది. 50 ఏళ్ళు పరిపాలించిన మీరు ఒక ఇంటి పెద్దగా అప్పులు ఇస్తే మనం తీసుకుంటే మన పరిస్థితి ఏమైతుంది? అవసరానికి మించి అప్పులు తీసుకున్నారు ఇక్కడ. ఇవాళ 50,000 20,000 ఎకరం ఉన్న భూమి పల్లెటూర్లలో కూడా 25-30 లక్షలకు పోతుంది. కోట్ల రూపాయల విలువకు సంపద సృష్టించబడ్డదంటే కారణం ఏంటండి? సంపద పెరిగితేనే కదా, నీటిని ఇస్తేనే కదా. ముందు పోతున్న కొద్ది పెరిగిన అది కానీ మీరు చేసిన ఘనత కాదు అది. పండిన పంటకి ధరలను కల్పిస్తేనే కదా. ఇవన్నీ కల్పించడం వల్లనే ఇవాళ సంపద సృష్టి అనేది ఏర్పడి ఇవాళ అనేక రంగాలలో భారతదేశంలో 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి చెందింది. అద్భుతమైన ప్రగతి. తెలంగాణ వచ్చినప్పుడు 1,00,000 కోట్లతో ప్రారంభమైన బడ్జెట్ ఇవాళ 10 ఏళ్లలో 2,91,000 మీరు బడ్జెట్ అడిగిందంటే ఇది తెలంగాణ గ్రోత్ కదా. మళ్ళీ వస్తాను మీ దగ్గర, రవీంద్రరావు గారు మళ్ళీ వస్తాను. రైట్, పాల్వాయి హరీష్ గారు, మీరు సభకు రవీంద్రరావు గారు, మసూదన్ రెడ్డి గారు కూడా అనుకుంటా తొలిసారి సభలో వచ్చారు. సభలో చర్చలు ఏ రకంగా జరుగుతున్నాయో మీరు చూస్తున్నారు. ముఖ్యంగా అప్పుల విషయానికి వద్దాం, ఇది అయిన తర్వాత బడ్జెట్ విషయం మాట్లాడదాం. నిజంగా ఈ అప్పులతో తెలంగాణ దివాలా తీసింది అని ముఖ్యమంత్రి గారు చెప్పడాన్ని అక్బరుద్దీన్ తప్పుపట్టారు. రవీంద్రరావు గారు ఎలాగూ తప్పుపడతారు బీఆర్ఎస్ కాబట్టి. మసూదన్ రెడ్డి గారు మాత్రం సమర్థిస్తున్నారు. మీరెలా చూస్తున్నారు? బీజేపీగా అప్పులు అనేవి తప్ప, తెలంగాణ చేసిన అప్పుల్లో సహేతుకత ఉందా? ఎందుకంటే తలసరి ఆదాయ వృద్ధిని బీఆర్ఎస్ చూపిస్తుంది, అప్పుల వల్లే మేము పెంచామని చెప్తుంది. దాన్ని మీరు అంగీకరిస్తారు? ముఖ్యమంత్రి గారి అటెంప్ట్ ఒక డెలిబరేట్ అటెంప్ట్, కావాలని చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మీరు చూడండి, ఒకవైపు రాష్ట్రం దివాలా తీసింది, ఇంకోవైపు కేంద్ర సహకారం లేదు. ఇవి రెండు విషయాల మీద ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మొన్ననైతే ఒక గవర్నమెంట్ రెజల్యూషన్ పాస్ చేశారు, కేంద్ర సహకారం శూన్యమని. ఇవాళనేమో నిన్న రాష్ట్రం దివాలా తీసింది. ఇది ఎందుకంటే వీళ్ళు 6 ఉచిత హామీలు ఇచ్చారు. 6 ఉచిత హామీలు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి 9 లక్షల కోట్ల రూపాయలు అవసరం. ఇవాళ బడ్జెట్ పెట్టింది 3 లక్షల కోట్లు అనుకుందాం, రౌండ్ ఫిగర్. అంటే ఇట్లాంటి 3 బడ్జెట్లు పూర్తిగా కేటాయిస్తే 9 లక్షల కోట్ల బడ్జెట్ ఇవాళకి వాళ్ళ కేటాయిస్తే మొత్తం ఆయన ఉచిత హామీల బరువు ఎంత, అసెంబ్లీ సమావేశంలో కూడా అన్నారు బడ్జెట్ ప్రసంగంలో, ఉచిత హామీల బర్డెన్ ఎంత అని క్యాల్కులేట్ చేస్తే గవర్నమెంట్ 9 లక్షల కోట్లు స్పెండ్ చేయాలి. అయితే దీని నుంచి బయటపడడానికి ఆయనకు ఆస్కారం లేదు. ఆయన అఫిడవిట్ ఇచ్చాడు, సోనియమ్మ గారి లెటర్ ఇచ్చాడు, మొత్తం ఎలక్షన్ అంతా దాని చుట్టే తిప్పాడు. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి బయటపడడానికి ఒకవైపు రాష్ట్రం దివాలా తీసింది, కేసీఆర్ అప్పులు చేసిండు కాబట్టి నేను మిత్తిలు కట్టడానికి, అసలుగా కట్టడానికి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కట్టడానికి నాకు డబ్బులు సరిపోతలేవు అని చెప్పే ప్రయత్నం ఒకటి. కేంద్రం సహకరిస్తలేదు కాబట్టి నాకు డబ్బులు వస్తలేవు. ఈ మొత్తం ఏం చేస్తున్నాడు అంటే ఒక ఆర్టిఫిషియల్ వాతావరణం, ఒక కృత్రిమ వాతావరణం తయారు చేసి దాని నుంచి లబ్ధి పొందాలనే దుర్బుద్ధితోటి వ్యవహరిస్తుంది ప్రభుత్వం. దీంట్లో కుట్ర దాగి ఉన్నది, కావాలనే చేస్తున్నారు వీళ్ళు. ఇవి రెండు కూడా అబద్ధాలు. ఒకవైపు సరే అప్పులు చేసినారు, అప్పులు వడ్డీలు ఉన్నాయి, ఇంత బాలకు అధికారంలోకి వచ్చే నాటికి కూడా ఈ విషయం తెలుసు, అందరికీ తెలుసు. 6.5 లక్షల కోట్ల హరీష్ రావు గారు కూడా నిన్న ఏదో క్లారిటీ ఇచ్చారు. ఓవరాల్ గా 3,40,000 50,000 కోట్లు మాత్రమే ప్రభుత్వ అప్పు ఉంది, మిగిలిన కార్పొరేషన్లు దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు అనే రకంగా చెప్పారు. వేరే కార్పొరేషన్లకి ఇప్పుడు డిస్కౌంట్ ఇవన్నీ గ్యారంటీలు అన్ని ఎఫ్ఆర్బిఎం కిందకే వస్తాయి కాబట్టి అప్పు ఉన్నట్టే లెక్క కడదాం. సరే అప్పు ఉంది, దానికి వడ్డీ ఉంది, కానీ ఇది ఒక కుట్ర కోణం దాగి ఉన్నది. దీంట్లో వీళ్ళు కావాలని చేస్తున్నారు అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, అంటే పదే దివాలా తీసింది అనడం నిజంగానే అంటే అక్బరుద్దీన్ అన్నట్లు అట్లా పెట్టుబడులపై ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తుందా? ఇది డెఫినెట్లీ చూపిస్తుంది. దివాలా తీసింది అని మనం చెప్పుకొని రేపు అప్పు అడిగే పరిస్థితి ఉండదు, పెట్టుబడులు అడిగే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళ అవసరాల కోసం వాతావరణాన్ని తయారు చేసుకుంటున్నారు అనేది నాకు అర్థమవుతుంది. ఒకవైపు కేంద్రం ఎంత సహకరించినా, ఇప్పుడు
ప్రతి సంవత్సరం కేంద్రం 1,00,000 కోట్ల నిధులు ఇస్తాను. సెంట్రల్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, తర్వాత వివిధ రూపకాల జాతీయ రహదారులు కానివ్వండి, రైల్వేలు అవి దేశం అంతా ఇస్తుంది, ఇక్కడ ఇస్తారు. మీరు తెలంగాణకు 8 మంది ఎంపీలను గెలిపించి 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మీరు తెలంగాణకి ఇచ్చింది ఏం లేదనే విమర్శ మీ మీద ఖచ్చితంగా ఉంది కూడా. 10 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయల పనులు చేసిన అదే కదా తెలంగాణ నుంచి మీకు కేంద్రానికి, మీకంటే కేంద్రానికి వచ్చినది 20 లక్షల కోట్లని కదా చర్చ. 20 లక్షల కోట్లు అంటే మేము డిఫెన్స్ ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టాలి. ఏమవుతుందంటే భారతదేశంలో జనాభా నిష్పత్తిలో ఈ ఏదైతే నిధుల పంపకాలు జరుగుతున్నాయి దాంట్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఉత్తర భారతదేశంలో జనాభా డెన్సిటీ, పాపులేషన్ డెన్సిటీ చాలా సాంద్రత ఎక్కువ ఉన్నది కాబట్టి అక్కడికి ఎక్కువ నిధులు పోతున్నాయి అనేది ఇప్పటి నుంచి కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చర్చ ఉన్నది. కానీ కార్యక్రమంలో భాగంగా ఇవ్వలే కదా. రైట్, విభజన హామీల్లో కొంచెం ఫెయిల్ అయ్యారు మీరు, అది మెయిన్ ఇంపార్టెంట్. విభజన హామీల్లో ఇచ్చిన రామగుండం పవర్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ కి 15,000 కోట్లు, బీహార్ కి 26,000 కోట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ కి విభజన హామీలన్నీ నెరవేరుస్తామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పి తెలంగాణ పేరు ప్రస్తావించలేదు కదా. ఆంధ్రాకు ఇచ్చిన 15,000 కోట్లు అప్పండి, మనకు ఔటర్ రింగ్ రోడ్డుకు 26,000 కోట్లు, ఇప్పుడు జాతీయ రహదారుల సంస్థ ద్వారా నిర్మించే రోడ్డు 26,000 కోట్ల రోడ్డు పూర్తిగా గ్రాంట్. అర్థం చేసుకోవాలి విషయం కూడా చర్చించాం, మళ్ళీ చర్చిద్దాం. నిన్న బడ్జెట్ ప్రసంగంలో కూడా హరీష్ రావు గారు బడ్జెట్ని చాలా తప్పుపట్టారు. అందులో 5,000 కోట్లు స్టాంప్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం వస్తుందని చూపించారు. 7,500 కోట్లు ఎక్సైజ్ ఆదాయం అన్నారు. 10,000 కోట్లు భూముల అమ్మకం, 10 తర్వాత 14,000 అడిషనల్గా అంటే 24,000 కోట్లు భూముల అమ్మకంతో ఆదాయాన్ని చూపించారు. 26,000 కోట్లు మాత్రమే రుణమాఫీకి పెట్టారు, 31 కోట్లు అన్నారు. ఇలాంటి చాలా విమర్శలు చేశారు. దానికి రిప్లై కూడా బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం ఇచ్చారు. వాళ్ళిద్దరు నేను ఏమన్నారు బడ్జెట్ ప్రసంగంలో ఒకసారి చూద్దాం. మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు, 25,000 పోస్టులతో మెగా డిఎస్సి, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, డిసెంబర్ 9 రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా రైతన్నలకు, కౌలు రైతులకు 15,000, డోకా ఆటో డ్రైవర్లకు 12,000 ఆర్థిక సహాయం. డోకా 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 కాంగ్రెస్ పార్టీయే ఒక పెద్ద డోకాగా మారింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అభయ హస్తంలో భాగంగా ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్ లో బోనస్ ఇచ్చే పంటల లిస్టు స్పష్టంగా పేర్కొన్నారు. వరి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు, జొన్న అన్నింటికీ 500 బోనస్ ఇస్తామన్నారు. వీటి మద్దతు ధరలకు అదనంగా 500 బోనస్ ఇచ్చి మొత్తాన్ని కూడా చాలా క్లారిటీగా మేనిఫెస్టోలో చెప్పారు. ఇప్పుడేమంటున్నారు? బోనస్ కేవలం వరికే అంటున్నారు. అది కూడా కేవలం సన్నాలకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. ప్రజల గురించి ఆలోచించి పెట్టినటువంటి బడ్జెట్ పైన బాగుంది, బాగా చేశారు, ప్రజల కోసం మీరు, మీ ముఖ్యమంత్రి, మీ క్యాబినెట్, మీ పార్టీ చాలా లోతుగా ఆలోచన చేసింది. మీరు ఇప్పుడే వచ్చారు, ఇంకా 5 సంవత్సరాల సమయం ఉంది, సరే కొంత టైం ఇస్తున్నాం, మీరు చేయండి, బాగా లేకపోతే మేము చెప్తాం అనేటువంటి ఆలోచనతో ఏమైనా చెప్తారేమో అనుకున్నాం. అటువంటిది ఏం లేదు అధ్యక్ష. లేచిన దగ్గర నుంచి కూర్చునేంతవరకు ఒకటే దాడి. ఏదో మాది 10 సంవత్సరాలు అయిపోయినట్టు, 10 సంవత్సరాల్లో మేము ఇచ్చినటువంటి హామీలు ఏమీ చేయనట్టు దాడి మొదలుపెట్టారు. మీరు 10 సంవత్సరాలు పాలన చేసి అంతిమంగా చివరికి మీరు చెప్పిన ఏదీ చేయకుండా వదిలేసిపోయారు. మేము వచ్చి 8 నెలలు కూడా కాలేదు. ఈ 8 నెలల్లో 3 నుంచి 4 నెలలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కే పోయింది. అంటే కేవలం 3.5 నుంచి 4 నెలలు మాత్రమే వర్కింగ్ మంత్స్. ఈ కేవలం రైట్. మధుసూదన్ రెడ్డి గారు మీరే చెప్పండి, ఎందుకంటే బడ్జెట్ మీద హరీష్ రావు గారు మాట్లాడుతూ చాలా అంశాలు బడ్జెట్లోనే పెట్టలేదు అని ఒక చర్చ వచ్చింది. రెండవ చర్చ ఏంటంటే ముఖ్యంగా ప్రతి మహిళకు 2,500 ఇస్తామనేది మీ మహాలక్ష్మి హామీలో మొదటి హామీ, అది అమలు కాలేదు, దానికి బడ్జెట్లో నిధులు లేవు
అనే ఒక చర్చ. రెండోది రైతు భరోసా 15,000 డిసెంబర్ 9 వరకు మీరు తీసుకోకండి, 10,000 రైతు బంధు 15,000 ఇస్తాం మేము అన్నది. అంటే ఆ లెక్కన చూసుకున్నప్పుడు ప్రతి మహిళకి ఇప్పటి వరకు 8 నెలల్లో 20,000 రూపాయలు మీరు బకాయి పడ్డారు, ప్రతి రైతుకి 16,000 బకాయి పడ్డారు, 5,000 అడిషనల్గా ఇవ్వాలంటే అవన్నీ ఇవ్వాలంటూ నిన్న కౌన్సిల్లో నవీన్ కుమార్ ఎమ్మెల్సీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. బకాయి పడ్డాయి కూడా మీరు ఇస్తారా అని అడుగుతున్నారు. అంటే ఏంటి అంటే మీరు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికే కేంద్రం సహాయం చేయట్లేదు, లేకుంటే గత ప్రభుత్వం 10 ఏళ్ళు అప్పుల పాలు చేసింది, దివాలా తీయించింది, ఇలాంటి విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు హరీష్ గారు కూడా అదే మాట అన్నారు. ఇక్కడ ఉన్న హరీష్ రావు గారు. వస్తున్న మన రవీందర్ గారు, ముఖ్యంగా హరీష్ మాట్లాడిన దానికి నేను సమాధానం ఇస్తా ఉన్నా ఫస్ట్. ఎందుకంటే హరీష్ గారు ఒక వార్డు యూజ్ చేశారు, కుట్ర కోణము, వాస్తవము. కుట్ర కోణం ఎక్కడ కుట్ర కోణం దాగి ఉందంటే ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర బంధు తన్నా ఉన్నాయి. తెలంగాణను మోసం చేయాలి, తెలంగాణ అభివృద్ధి జరగకుండా చూడాలి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణకు ఏ విధమైన హెల్ప్ చేయొద్దు అనే ఆలోచన ద్వారా వాళ్ళు కుట్ర పన్ని ఈరోజు మొన్న బడ్జెట్ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులో పెద్ద ఎత్తున కుట్ర పన్ని ₹1 కూడా ఇవ్వలే. ఏదైతే 1,00,000 కోట్లు ఇచ్చినామని చెప్తా ఉన్నారు కదా, కట్టిన పన్నులు మనం ₹1 పన్ను కడితే మనకు కేంద్రం ఇస్తున్నది 47 పైసలు మాత్రమే. అదే ఉత్తరప్రదేశ్లో ₹1 పన్నులు కడితే ₹6 వాళ్ళు ఉత్తరప్రదేశ్ సాయం చేస్తున్నారు. బీహార్కు ₹1 కడితే ₹5 సాయం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా నిన్న అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. సో ఇది కుట్ర అంటే బీజేపీ వాళ్ళు కుట్ర పని. మీరు ఇప్పుడే క్వశ్చన్ చేసినట్టు వాళ్ళకు 8 మంది ఎంపీలను గెలిపించి కేంద్రానికి పంపిస్తే వాళ్ళు మనకు పంపించింది మొండిచ్చేయి, గుండు సున్నా. ప్రజలందరూ కూడా ఆ విషయం మీద చర్చించుకుంటున్నారు. అది కుట్ర అంటే. ఇకపోతే స్కీమ్స్ విషయం మాట్లాడారు కదా, మేమేదో స్కీమ్స్ అవాయిడ్ చేయడానికి ఇవన్నీ కూడా ప్రతిపాదన చేస్తున్నాము, అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నాము అన్నది అది పూర్తిగా అవాస్తవము. ఎందుకంటే స్కీమ్స్ ఆల్రెడీ అమలవుతూ ఉన్నాయి కదా. ముఖ్యంగా మహాలక్ష్మి పథకము, గృహజ్యోతి పథకము ఇవన్నీ కూడా అమలవుతూ ఉన్నాయి. గృహజ్యోతి పథకం 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామన్నాము, అది బ్రహ్మాండంగా అమలవుతూ ఉంది. అదేవిధంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం కల్పిస్తామన్నాం, అది బ్రహ్మాండంగా అమలవుతూ ఉంది. అదేవిధంగా ₹500 సిలిండర్ ఇస్తామన్నాం, అది బ్రహ్మాండంగా అమలవుతూ ఉంది. అది కాకుండా ముఖ్యంగా రైతులకు ఏదైతే మేము ఇచ్చిన హామీ ఉందో వరంగల్ డిక్లరేషన్, ఇప్పటిదాకా మీరు చర్చ చేసినట్టు వరంగల్ డిక్లరేషన్ చెప్పిన విధంగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్న మాట నిలబెట్టుకున్న ఘనత ఈరోజు మా ప్రభుత్వాన్ని, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, అదే మా గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారిది. ఇంత ఇబ్బందులలో ఉన్నా కూడా ఆర్థికంగా టీఆర్ఎస్ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అప్లపాలు చేసినా కూడా మేము ఈరోజు 31,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తా ఉన్నామంటే అది ఎంత గొప్ప నిర్ణయం ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ముఖ్యంగా లక్షలోపు రుణాలన్నీ కూడా పనిచేస్తుంటే ఎందుకు విమర్శిస్తున్నారు? మసూదన్ రెడ్డి గారు అడుగుతున్న మాట అది క్విక్ గా కంప్లీట్ చేయండి, కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు కళ్యాణ్ గారు వారు ఎంతసేపు చెప్పుకొచ్చేది ఏంటంటే డెడ్ లైన్ వాళ్ళు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు పరుస్తామని 100 రోజుల డెడ్ లైన్ ని విధించుకుంది వారు. 100 రోజులు వదిలేసాం. మీరు బీజేపీ పెద్దలు ఒక రిక్వెస్ట్, టీఆర్ఎస్ వాళ్ళు మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న హామీలు ఎక్కడ పోయినా ఇచ్చిన హామీలు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి మీరు నెరవేర్చిన హామీలు ఒక్కటి చెప్పండి. అప్పులు చేసిరు కదా, 7 లక్షల కోట్ల అప్పులు చేసి మరి ఏ హామీలు నెరవేర్చారు మీరు ఆ 10 సంవత్సరాల కాలంలో? ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తామన్నారు. మేము వచ్చి 8 నెలలు అయింది, అన్ని చేస్తాము. మీరు 10 సంవత్సరాల ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి మీరు ఏం సాధించారని మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది? దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ పోయినాయి? నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? పెన్షన్లు ఎక్కడ పోయినాయి? ఏ పథకానికి హామీలకు సంబంధించి మీరు నెరవేర్చలే. బోనస్ ఒక బోగసు, రైతు భరోసా ఒక బోగసు. హరీష్ గారు వాళ్ళు మాట్లాడేది కదా, ఫైనల్ గా ఎవరి వాదనలో వాస్తవం ఉంది, అసలు బీజేపీయే కుట్ర చేస్తుంది తెలంగాణపై అంటే ఏం చెప్తారు మీరు? ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. నేను అంటున్నా కదా, మీరు ప్రభుత్వ తీర్మానం చేసినారు, ఇంకొక తీర్మానం చేద్దాం. కేంద్రం ₹1 ఇవ్వట్లేదు అంటున్నారు కదా, కేంద్రం ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు, మా స్వశక్తి మీద మేము ఈ రాష్ట్రాన్ని నడుపుతామనే మాట వాళ్ళని చెప్పమనండి. ఇవాళ
ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల నిధులు ఇచ్చినామని మా హక్కు మాకు కావాలి కదా. మేము ఇప్పుడు కేంద్రం మీద భిక్షమేస్తలేదు కదా, ఉత్తగా అప్పిస్తా అంటే ఉత్త సాయం కాదు, అది రావాల్సిన వాటా. నేను కడుతున్న పన్నులలో రావాల్సిన వాటా ప్రకారం వాళ్ళు ఇస్తా ఉన్నారు. ఒక్క నిమిషం. కేంద్ర సహకారం లేకుండా ఈ రాష్ట్రం ఒక్కరోజు కూడా కదా మనం అడుగుతా ఉన్నది. మీరు చెప్పినప్పుడు నేను కడుతున్న పన్ను మీరు చెప్పినప్పుడు చాలా శాంతంగా విన్నా కదా. ఒక్క నిమిషం, టైం లేదు మనకు. కేంద్ర సహకారం లేకుండా ఈ రాష్ట్రం ఒక్కరోజు కూడా ఆర్థికంగా మనుగడ సాగించలేదు. మీరు చూడండి, ఇది గంటాపదంగా నేను చెప్పేది. కేంద్రం సహకారంతో ఇవాళ 35,000 కోట్ల నిధులు అప్పు చేసిండ్రంటే ఆర్బీఐ నుంచి ఎఫ్ఆర్బిఎం పరిధిలో కేంద్రం సహకరించకపోతే మీరు అప్పులు చేసిండ్రా? సాధ్యమా అది? ఇప్పుడు ఎన్ని పద్దుల కింద ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు డెవలప్మెంట్ అయితే హైదరాబాద్ మహానగరం అవుతుంది, చాలా డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పుకునేది వాళ్ళే. జాతీయ రహదారుల సంస్థ ద్వారా మేము డబ్బులు ఖర్చు పెట్టి ఎంత దారుణం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి పర్మిషన్ ఇవ్వలేదని, కేంద్రం సహకరించట్లేదని ఒక్కరోజు ముందు ప్రభుత్వ తీర్మానం సందర్భంగా అసెంబ్లీలో శ్రీధర్ బాబు మంత్రి గారు చెప్తారు. తెల్లారి బడ్జెట్లో బట్టి గారు ఏం చెప్తారు? ఐఏహెచ్టీకి కేంద్రం మంజూరు చేసింది, నిధులు కూడా సమకూరుస్తారు. అంటే వీళ్ళు కేవలం బట్టగాల్చి మూతి మీద వేయడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, వాస్తవాలు లేవు. రైట్. థ్యాంక్ యూ హరీష్ గారు, థ్యాంక్ యూ రవీంద్రరావు గారు, థ్యాంక్ యూ మధుసూదన్ రెడ్డి గారు. మొత్తానికి తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మొన్నటి వరకు రాష్ట్రంలో పాలించిన పార్టీ బీఆర్ఎస్. ఈ 3 కూడా అసెంబ్లీ వేదికగా బడ్జెట్ సమావేశాలను పూర్తి స్థాయిలో వాడుకుంటున్నాయి. అది ప్రజా సమస్యలపై చర్చించడం కంటే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి, ఆరోపణలు చేసుకోవడానికే సమయాన్ని కేటాయిస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది. చూడాలి, ఇంకా 3-4 రోజులు కూడా సమావేశాలు ఉన్నాయి, పద్దులపై చర్చ జరగబోతుంది. ఈ సందర్భంగా కూడా ఇలాంటి వాడి వేడి వాదనలు, వాతావరణమే కనిపించే అవకాశం ఉంది. ఇది బిగ్ బ్యాంగ్.